వీడియోస్ గురించి ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఎంత ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. పెట్టలేదు ఏంటి, బ్లాగ్ పెట్టట్లేదు ఏంటి అనేసి ఏం లేదు, ఏం చెప్దాం అనుకున్నా. థ్యాంక్స్ ఫర్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ ఆఫ్టర్ సో లాంగ్. కాదు, 1 వీకే అయ్యింది టైము. సో కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. అందరికీ క్వశ్చన్ మార్క్, ఎందుకు పెట్టట్లేదు ఏంటి, కాల్స్ చేసి మెసేజ్లు చేసి ఇట్లాగైతే ఫ్రెండ్స్ అందరూ కూడా మెసేజ్లు కాల్స్ చేస్తూ ఇలా అడిగేవారు, బ్లాగ్ పెట్టట్లేదు ఏంటి అనేసి. ఏం లేదండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల వర్క్స్లో. సో నేనైతే టైం అయితే తీసుకున్నాను అండ్ వీడియోస్ అయితే ఉన్నాయి పోస్ట్ చేయడానికి. కాకపోతే కొంచెం ఎడిటింగ్స్కి అది టైం పడుతుంది నాకు, అందుకని చెప్పి నేనైతే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. సో ఆల్రెడీ తమిళలో చూసారు కదా, ఏ రెసిపీ అయితే అస్సలు మాత్రం మీరు మర్చిపోకండి, ట్రై చేయండి తప్పనిసరిగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ అయితే ఎవరైతే తినరో, ఎవరికైతే ఇష్టం ఉండదో మీరు ఇలా చేసి పెట్టండి, డెఫినెట్లీ వాళ్ళైతే ఇలా తింటారు. అండ్ పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలతోనే ఒక్కొక్క ముద్ద వెళ్తుంది మనకి లోపలికి. సో నేనైతే పల్లీలు ఎక్కువ తింటాను, సో అందుకని చెప్పేసి మీరు కూడా పల్లీలు వేసుకోండి అని నేను చెప్పట్లేదు, బట్ పల్లీలు వేసుకుంటే మీరు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు కాకరకాయ అంటేనే అబ్బో కాకరకాయ అన్న ఎక్స్ప్రెషన్స్ పెడతారు చాలామంది, అందులో నేను కూడా ఒకటి ఇదివరకు. బట్ నేను ఇంకా ఫ్రైలు అట్లా అలవాటు చేసుకున్నాను. కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఒకసారి తింటేనే కదా మనకు తెలుస్తుంది. సో ఒకసారి అయితే నేను ఇంట్లో చేసేటప్పుడు ఫ్రై నేను తిన్నాను. సో అప్పటి నుంచి కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం, అది ఒక ఫేవరెట్ రెసిపీ అనమాట నాకు. ఇంకా సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు. సో చక్రాలాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, ఇట్లా రౌండ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్స్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అండ్ నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నాను మీరు కూడా అదే ఫాలో అయిపోండి. నేను పర్టికులర్గా ఇన్ని ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పట్లేదు. సో కేజీకి ఇన్ని, అర కేజీకి అట్లా ఉంటాయి కదా, నేను అలాగైతే ఏం చెప్పట్లేదు. సో మనకి తగినంతగా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవైతే డీప్ ఫ్రై అయితే చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా చాలా డీప్ ఫ్రై అన్నీ చేసుకోవాలి. చేసుకున్నాక అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ఫాలో అయిపోండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. ఎవరైతే కాకరకాయ తినరో మీరు వాళ్ళకి ఇలాగ చేసి పెడితే నిజంగా వాళ్ళు ఇంకా దీంతోనే తింటారు అన్నం మొత్తం, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో అయితే ఫాలో అయిపోండి.
ఇప్పుడైతే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కొత్త కారం కాబట్టి అందుకే నేను యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసి కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కారం ఉంది ఫ్రెష్గా బాగుంది అని అనిపిస్తే మీరు కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఒకదానికొకటి అన్నీ వేసుకుని మనమైతే మిక్సీ జార్లో పట్టుకోవాలన్నమాట. ఇంకా పల్లీలు ఎక్కువ వేగించుకోవాలి అని చెప్పాను కదా. సో పల్లీలు లాస్ట్లో మొత్తం అంతా పౌడర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ని కలుపుతారు. కొన్ని ఉంచుకుంటున్నాము, సో పక్కన అయితే కొన్ని ఉంచుకున్నాము. సో మిగతావి అయితే అవన్నీ వేసేసి అయితే మిక్సీ జార్లో పట్టించేస్తాను ఇప్పుడు. సో మొత్తం అంతా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పౌడర్లోనే మనం కాకరకాయ కట్ చేసుకున్న ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఏంటంటే పసుపు, కారం, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అంతా కూడా వేసేసుకుని అయితే మిక్సీ చేసేసుకోవాలి. మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. నేను ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను ఇది, మీరు కూడా నేర్చుకోండి. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. కర్రీస్ ఏవి చేసుకోవాలి అని మనకి లేజీ కానీ అనిపించినప్పుడు సో ఇది చక్కగా దీంతో తినొచ్చు. ప్లస్ కొంచెం పెరుగన్నం తింటే ఆ రోజు గడిచిపోతుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై దిస్. సో ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లో పట్టించుకున్న తర్వాత కొన్ని ముక్కలు అయితే పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఈ స్టఫ్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకా పల్లీలు, తర్వాత కరివేపాకు కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక మనకి అక్కడ టేస్ట్ ఎలా ఉన్నది అనేది అక్కడ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ సరిపోతే మనం వేసుకోవచ్చు. సో ఇలాగైతే మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు, అండ్ మీరు కూడా అయితే ట్రై చేయండి. ఎవరికైతే ఈ రెసిపీ తెలీదో వాళ్ళ గురించి అయితే కంపల్సరీగా ఈ వీడియో అనేది పెట్టాను నేను. అండ్ ఇక్కడితో అయితే నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ కాకరకాయ వెల్లుల్లి కారం ఈస్ రెడీ. సో చాలా యమ్మీగా అయితే ఉంది కదా, నోరు ఊరుతుందా మీ అందరికీ? సో ఇంకెందుకు లేట్, ట్రై చేసేసేయండి. సో లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకుని తింటే భలే ఉంటుంది. ట్రై ఇట్. కదా, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మర్చిపోయారా గ్యాప్ వచ్చిందని? లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ యాజ్ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.